శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఈ 2026 మే 6వ తేదీ బుధవారం రోజున తులారాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపటి రోజున తులారాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి అనుకూల శుభయోగాలు ప్రాప్తిస్తాయి అనే పూర్తి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అన్ని విషయాలు అయితే మీకు వివరంగా అర్థం అవుతాయి. ఇక అదేవిధంగా కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక దీంతో పాటుగా ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో సప్తమ రాశి తులారాశి. ఈ తులారాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. తులారాశి వారికి రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అని మనం ఇప్పుడు వివరంగా చూసినట్లయితే గనుక, శ్రేష్టమైనటువంటి శుభకాలం అనేది మీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. ముఖ్యంగా మీకు ఆశయాలు అన్నీ కూడా నెరవేరేందుకు అవకాశాలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. ధైర్యంగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఉత్తమ ఫలితాన్ని అందజేస్తుంది. శీఘ్ర కార్యసిద్ధి కలగబోతోంది. తోటివారి సూచనలతో మీకు మేలు అనేది జరగబోతోంది. ధనధాన్యాభి లాభాలు అనేవి విశేషంగా ఉండబోతూ ఉన్నాయి. అద్భుతాలు సృష్టించేటటువంటి కాలం ఇది. అయితే మీరు మాత్రం ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక పని అయితే ఇప్పుడు పూర్తి కాబోతోంది. తులారాశి వారికి వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకునేటటువంటి విధంగా మీరు సిద్ధంగా ఉండాలి. రేపటి రోజున తులారాశి వారికి ఆర్థికపరమైనటువంటి అంశాలలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అందబోతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా మీకు చిన్న చిన్న చికాకులు కలిగినప్పటికీ కూడా అవి మాత్రం అంతగా భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక మీరు చేస్తున్న పనులు ఏ ఆటంకం అనేది లేకుండా పూర్తి కాబోతోంది. ఇక సన్నిహితులు స్నేహితులతో కొన్ని మాట పట్టింపులు ఎదురైనా కానీ మీరు సమయస్ఫూర్తితో వ్యవహరించి వాటి నుండి బయటపడగలుగుతారు. అందరితో మిత్ర భావనతో మెలగగలుగుతారు. వృత్తి ఉద్యోగపరంగా చూస్తే గనుక ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఉద్యోగస్తులు పని ప్రదేశంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. అనవసరమైనటువంటి అంశాలలో మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తల దూర్చడం మంచిది కాదు. ఇక వ్యాపార పరంగా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇక వ్యాపారంలో కస్టమర్లతో మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరము ఉండబోతోంది. ఇక కొత్తగా చేసేటటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం కాబోతుందని చెప్పుకోవాలి. ఇక సరైన సమయానికి మీ చేతికి డబ్బు అనేది అందే విధంగా కలిసి వస్తోంది. వినాయకుడి యొక్క అనుగ్రహం పొందడానికి మీరు ముందుగా వినాయకుడికి పూజ చేస్తే గనుక మీ పనులు విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి. ఎటువంటి ఆటంకం ఎదురుకాకుండా ఉంటోంది. ఉద్యోగులకు కొంచెం పని ప్రదేశంలో కాస్త పని భారం పెరిగినా కూడా అంతిమంగా కూడా మీరు విజయాన్ని అందుకుంటారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయితే మీరు బాధ్యతలను ప్రతి ఒక్కటి కూడా నిర్వర్తించడం ద్వారా పై అధికారుల మెప్పుని పొందుతారు. ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి మీకు పెద్దగా సమస్యను తీసుకురావు. కాకపోతే సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్ర, వ్యాయామం, యోగా లాంటివి చేస్తే గనుక మీకు అనుకూలత పెరుగుతోంది. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. తులారాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. తులారాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందడానికి రేపటి రోజున వినాయకుడికి పూజ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలను ఈ సమయానికి మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.